మనకు శ్రీమద్ భాగవతం, శ్రీమద్ రామాయణం, మహాభారతం మూడు పెద్ద ఇతిహాసాలు ఉన్న భగవద్గీత మహాభారతంలో ఒక ఘట్టమే అయినా ప్రత్యేక శాస్త్రంగా ఎదిగింది. దానికి మరి కారణం ఏమై ఉంటుంది అని మనం బాగా ఆలోచిస్తే మరి పారాయణులు కారణమే, విశ్లేషకులు కారణమే, దాని మీద పరిశోధనలు కారణమే. అది అందరికీ అందుబాటులోకి, అందరికి ఉపయోగపడే విధంగా మానసిక తృప్తిని, మానసిక ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఎదిగింది. కాబట్టి అది ఒక ప్రత్యేక శాస్త్రంగా, తత్వశాస్త్రంగా ఎదిగింది. కాబట్టి మరి అది ఈనాడు చాలా ప్రముఖ స్థానంలో ఉంది. అటువంటి భగవద్గీత గురించి శ్రీ శ్రీనాథ్ గారు భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే అంశం పైన 7వ ప్రసంగం చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా తత్వాభిలాషులు, గీతా తత్వాభిలాషులందరికీ కూడా నమస్కారాంజలి. ఎందుకంటే ఈ తత్వాన్ని మనం తెలుసుకోవాలి అనే ఒక అభిలాష మనకు ఉండాలండి. అప్పుడే మనకి ఒక జీవితానికి ఒక సార్థకత, ఒక లక్ష్యము, ఒక గమ్యము ఏర్పడుతుంది. కేవలము మానవ జీవితం దుర్లభము అనుకున్నంత మాత్రాన ఏమి ప్రయోజనం ఉండదు. ఆ దుర్లభమైనటువంటి మానవ జన్మని ఏ విధముగా మనం సార్థకం చేసుకున్నామో అది మనము గమనించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, అప్పుడు గీతని మనం జీవితంలో ఆచరించడానికి ఒక ప్రథమ మెట్టు దాటుతున్నట్టు అవుతుందన్నమాట. ఈ విధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాల యొక్క క్రమములో మనం ఈ రోజున మరికొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. శ్రీమద్ భగవద్గీత ద్వారా మనకు అనేకమైనటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో, అపోహలు అనండి, ఒక విశ్వాసాలు అనండి, బిలీఫ్ సిస్టమ్స్ అంటారు కదా, ఇవన్నీ బిలీఫ్ సిస్టమ్స్ వరకే పరిమితము కాకుండా జీవితంలో ఎలాగ మనం దాన్ని ఆచరణలో, అనుభవంలోకి తీసుకుని రావాలి అనేది ముఖ్యంగా ఈ తత్వజ్ఞాన కోణంలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామండి. దీని కొరకు మనం చేయవలసిందల్లా కేవలం ఒకే ఒక్క కండిషన్ భగవంతుడు మనకు పెడుతుంది. ఏంటండి? ఒకటే ఒక నియమ నిబంధన ఏంటండి? 84 లక్షల జీవరాశులలో కేవలము మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి బుద్ధి నేత్రాన్ని జాగృతి చేసుకోవాలి. ఎందుకంటే అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము ద్వారా మనము శ్రీమద్ భగవద్గీతలో దాగి ఉన్నటువంటి లోతైన తత్వము, ఆధ్యాత్మిక రహస్యాలు మనం తెలుసుకోలేము. ముఖ్యంగా మనం ఏం తెలుసుకున్నాము? శ్రీమద్ భగవద్గీత ఒక ఆధ్యాత్మిక గ్రంథం, అది ధార్మిక గ్రంథము కాదు. ఇప్పుడు ధార్మిక గ్రంథముగా మనం ఇప్పటి వరకు మనం భావించాము. ఎప్పుడైనా మనం ఒకసారి ఆలోచించారా ఈ విధంగా? అసలు ధార్మిక గ్రంథానికిను ఆధ్యాత్మిక గ్రంథానికి తేడా ఏమన్నా భేదం ఉందా? రెండు ఒకటేనా? ఈ రోజున మనం రెండు కూడా ఒకటే విధంగా మనం చెప్తూ ఉన్నాం. ధార్మికము ఆధ్యాత్మికము ఒకటేనన్న భావన మనుషులలో మనం కలిగిస్తున్నారు. ఎవరైతే మాట్లాడుతున్నారో ఆధ్యాత్మిక సంస్థ అంటారు, ఆధ్యాత్మిక గురువు అంటారు, ఆధ్యాత్మిక పుస్తకం అంటారు, ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు. ఈ ఆధ్యాత్మికత అన్న పదాన్ని చాలా ఏమంటే ఆ కాన్సెప్ట్ బాగా డైల్యూట్ చేసేసారు. దానికి ఏమి భేదం లేదు. ఇప్పుడు మనుషులలో కూడా క్లారిటీ లేదు. ధార్మికత లేక ఆధ్యాత్మికత ఈ రెండు పదాలలో ఉన్నటువంటి దీనికి రెండిట్లో మధ్యలో నుండి రాత్రికి పగలకున్నంత భేదం ఉంది, భూమికి ఆకాశానికి ఉన్నంత భేదం ఉంది. అర్థమైందండి? ఈ విషయం మనం అర్థం చేసుకుంటే చాలా వరకు మనలో ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉందో అవన్నీ తొలగిపోతాయి. ప్రతి దానికి కూడా మీరు కూలంకషంగా మీ బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని అని ఏ భావన అయితే మన మనసులో ఇప్పటి వరకు మనం నాటుకుపోయి ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏం చేయాలి? ఒకసారి పునః పరిశీలన చేయాలి. ఇలా కొన్ని అంశాలను మనం ఈ యొక్క ఎపిసోడ్లో మనం పరిశీలిద్దామండి. ఇప్పుడు స్వర్గము నరకము అంటాం. స్వర్గము నరకము అంటే ఏమిటండి? అది కూడా మనం ఏదో ఒక విశ్వాసంలో ఉన్నట్టుగానే స్వర్గం అంటే ఆకాశం పైన ఇంకొక లోకం ఉంది, అది స్వర్గము అని మనం భావిస్తాం. అక్కడ ఎవరు ఉంటారు? అక్కడ ఇంద్రుడి యొక్క అధ్యక్షతన అక్కడ ఉంటారు అందరూ కూడా.
రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఇటువంటి నాట్యము చేసేటువంటి వాళ్ళు నృత్యకారిణులు అక్కడ అందరికీ కూడా ఆనందాన్ని కలిగించే విధంగా నృత్యాలు చేస్తారు. అక్కడంతా ఆనందమే ఉంటుంది, ఎక్కడ దుఃఖం ఉండదు. ఇది మనం స్వర్గం అనుకుంటాం. ఎక్కడ ఉంటుంది అది? ఆకాశం పైన ఉంటుంది. అదేవిధంగా దీనికి భిన్నంగా నరకం అంటే ఎక్కడ ఉంటుంది? నరకం అంటే పాతాళంలో ఉంటుంది. పాతాళం అంటే ఈ భూమి కింద ఉంటుంది. అక్కడ ఎవరుంటారు? అక్కడ ఇంద్రుడు అధ్యక్షతన ఉన్నట్టుగా ఇక్కడ నరకానికి అధ్యక్షుడు ఎవరండి? యమధర్మరాజు. యమధర్మరాజు మరియు ఆయనకి అసిస్టెంట్ గా ఉంటారు కదండి యమధర్మరాజు, ఆయన ఉంటారు కదా. సో ఈ విధంగా వాళ్ళు ఆ లెక్కలు వేసుకొని చిత్రగుప్తుడు, యమధర్మరాజు చిత్రగుప్తుడు, వాళ్ళు మన యొక్క కర్మ ఖాతాలన్నీ కూడా చూసి మనం ఏదైతే చేస్తున్నా మంచి పనులు చేస్తుంటే మంచి మార్కులు వేస్తారు, చెడు పనులు చేస్తే అక్కడ నెగిటివ్ మార్కులు వేస్తారు. చివరికి మనం చనిపోయే టైంకి ఏ మార్కులు ఏ సైడ్ ఉన్నాయి, మన స్వర్గానికి వెళ్ళడానికి మనకు అర్హత ఉందా లేకపోతే నరకానికి వెళతామా వాళ్ళు డిసైడ్ చేస్తారు. దానికి అనుగుణంగా భయంకరమైనటువంటి పనిష్మెంట్స్ ఇస్తారు నరకంలో అని మనకి సినిమాల్లో చూపించినట్టుగా ఏదో పూరీలు వేయించినట్టుగా అక్కడ మనుషుల్ని ముక్కలు ముక్కలు చేసి వేయిస్తారు. లేకపోతే కళ్ళలో ఎర్రగా రెండు సూదులని కాల్చి కళ్ళలో పొడుస్తారు, ఇలా ఏనుగులతో తొక్కిస్తారు. ఇవి మనం చూసాం. అంటే భయంకరంగా ఉంటాయి శిక్షలు. ఈ విధంగా పాపకర్మను అనుభవం చేయడానికి యమధర్మరాజు, చిత్రగుప్తుడు వీళ్ళు మనకు ఆ పనిష్మెంట్స్ ఇస్తారు. ఇది ఈ విధంగా అర్థం చేసుకున్నాం. మళ్ళీ మనం ఏంటంటున్నాం ఇప్పుడు? సైన్స్ ఏం చెప్తుంది ఇప్పుడు? ఈ ప్రపంచం, ఈ భూగోళంలో తప్ప, ఈ భూమండలంపై తప్ప ఇంకా ఎటువంటి మనుషులనే ప్రాణులు ఇంకెక్కడా కూడా లేరు, ఏ గ్రహంలో కూడా లేరు. అందుకనే భగవద్గీతలో కూడా ఏం చెప్పాడు? మనుషులకే చెప్తున్నాను, మానవులకి చెప్తున్నాను, ప్రజలకి చెప్తున్నాను, జనులకు చెప్తున్నాను, నరులకు చెప్తున్నాను అని చెప్పి చాలా శ్లోకాల్లో ఈ పదాలు వాడుతూ మనందరి కోసమే భగవద్గీత జ్ఞానం ఉంది. భగవంతుడు కేవలం ఏదో ఒక అర్జునుడికి మాత్రమే లేక ఒక ధర్మానికి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే, ఆ ధర్మంలో కూడా వాళ్ళందరూ కేవలం పుస్తకాన్ని చదవడానికి మాత్రమే పరిమితం చేసే విధంగా దానికోసం ఏమి ఆ విధంగా భగవద్గీతని ధృవీకరించలేదండి. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో తెలుసుకున్నట్టుగా కొంతమంది అంతర్జాతీయ లేక జాతీయ చాలా ప్రముఖ వ్యక్తులు మాత్రమే గీత నుండి వాళ్ళ ప్రేరణ పొంది వాళ్ళ జీవితాన్ని చాలా శ్రేష్టంగా తయారు చేసుకున్నారు. అంటే కేవలం ఈ కొద్ది మంది కోసమే సాక్షాత్తు భగవంతుడు వచ్చి ఈ విధంగా చెప్తాడా? లేకపోతే వాళ్ళకే ప్రేరణ ఎందుకు కలిగింది? 850 కోట్ల మందికి అని చెప్పాడు కదా భగవద్గీతలో. విశ్వము, జగత్తు, లోకము, ఇహ, సర్వము అనే ఈ పదాలు 137 శ్లోకాల్లో ఉన్నాయి. ఇన్ని శ్లోకాల్లో ఈ పదాలు వాడారంటే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి 850 కోట్ల మనుషుల కొరకు నేను చెప్తున్నాను. వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించడం కోసం చెప్తున్నాను. వాళ్ళ బుద్ధినేత్రాన్ని నేనే తెరిపిస్తాను. ఈ విధంగా వాళ్ళకు ఒక చక్కటి మార్గదర్శకాన్ని ఇస్తాను. ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని ఈ జన్మలో కూడా సర్వాంగ సుందరంగా తయారు చేసుకోవచ్చు. రాబోయే జన్మలో కూడా చక్కటి జన్మలు వాళ్ళు రాబోయే లోకంలో కూడా పొందొచ్చు అని భగవద్గీతలు చెప్తున్నారు. ఇప్పుడు మనం ముఖ్యంగా మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు స్వర్గము నరకము గురించి కూడా క్లారిటీ ఎక్కడైనా ఉందా? ఆ డౌట్ అలాగే పెట్టుకుందామా? చనిపోయేంత వరకు కూడా స్వర్గం అంటే ఆకాశం పైన ఉంటుంది, నరకం అంటే పాతాళంలో ఉంటుంది, ఈ విధంగా అనుకుని మనం పోదామా? లేకపోతే కాస్త బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నట్లయితే మనకు కొంచెం క్లారిటీ రావడానికి అవకాశం ఉంది. దానికి సమర్థించేటువంటి గ్రంథము శ్రీమద్ భగవద్గీత. అది ఏ విధంగా స్వర్గము గురించి నరకము గురించి చెప్తుందో మనం రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా స్పష్టంగా బుద్ధి అంగీకరించే విధంగా మనం చర్చించబోతున్నాం. మరొక విషయం, ఇప్పుడు ధార్మికము ఆధ్యాత్మికములో వచ్చేటువంటి అనేక అపోహలుగానే ఉన్నాయండి. ఒక బిలీఫ్ సిస్టమ్ గానే ఉన్నాయంటే బాగా నరాల్లో రక్తపు కణకణాల్లో నాటుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు నేను అది కాదు అని చెప్పాను అనుకోండి, చాలా తీవ్రమైన విమర్శలు కూడా వస్తాయి. అందుకని నేను ఆ సాహసం చేయటం లేదు. నేను భగవంతుడు చెప్పిన మాటలు చెప్తున్నాను. అప్పుడు మీరు నమ్ముతారా నమ్మరా అనేది మీ ఇష్టమే అన్నమాట. ఇది తిరుగులేని తిరస్కరించలేని సాక్ష్యాలు చాలా అక్యురేట్ గా భగవద్గీతలో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు మనం ఆలోచించుకోగలిగితే,
ధార్మికము అంటే ఒక మతానికి మాత్రమే, ఒక ధర్మానికి మాత్రమే చెందినటువంటి గ్రంథము అని అర్థం. ధార్మిక గ్రంథము. మీరు భగవద్గీతను ఇప్పటి వరకు ధార్మిక గ్రంథంగానే భావించారు కానీ ఆధ్యాత్మిక గ్రంథంగా భావించలేదు. ఆధ్యాత్మికం అంటే విశ్వవ్యాప్తంగా ఉంది. ఆధ్యాత్మికము మరియు ధార్మికంలో ఒక అద్భుతమైన తేడా ఉందండి. ఆధ్యాత్మికతలో నన్ను నేను ఎంత ఉన్నతంగా చేసుకోవాలంటే అంత ఉన్నతంగా చేసుకోగలుగుతాను. అర్థమైందండి. అంటే మనకు ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశము, ఆ విధంగా భగవంతుడు మనకు కల్పిస్తున్నాడు అనమాట. అర్థమైందండి. నీవు ఎంత ఎత్తుకి నంబర్ 1 స్టేజ్కి వెళ్ళాలనుకుంటావా నువ్వు వెళ్ళవచ్చు. అది ఆధ్యాత్మికతలోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మికతలో 3 విషయాల మీద మనకి స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. ఏమిటండి? ఒకటి, సంపూర్ణ ఆత్మజ్ఞానం ఉన్నది భగవద్గీతలో. అది మనం త్వరలోనే ప్రారంభించుకుంటాము, 1-2 రోజుల్లోనే. చాలా స్పష్టంగా, అంటే స్వయం నేనెవరిని అన్న జ్ఞానం ఇంకా ప్రపంచంలో ఇంత స్పష్టంగా ఏ గ్రంథంలో కూడా లేదు. నేను ఎవరిని, నేను ఈ భౌతిక రక్త మాంసాలు ఎముకలతో కూడినటువంటి చర్మంతో కూడిన ఈ యొక్క శరీరాన్ని, వినాశీ దేహాన్న, లేక ఇతరత్ర నేను నాలో ఉన్నటువంటి ఒక చైతన్య శక్తి ఆత్మన అన్న విషయం కూడా గీతలో స్పష్టమవుతుంది, అర్థమవుతుంది. అలాంటప్పుడు మనకి ఆత్మజ్ఞానం లేనప్పుడు ఏమవుతుందంటే మనసు, బుద్ధి, సంస్కారాలు అనే 3 విషయాలు మనకి ఆధ్యాత్మికంగా మనకి అర్థం చేసుకోవాలి. మనస్సు అనేది సూక్ష్మము. మనస్సు అనేది సూక్ష్మం, స్థూలము కాదు. మీరు కళ్ళు చూపించమంటే చూపిస్తారు, చెవులు చూపించమంటే చూపిస్తారు, కాళ్ళు చూపించమంటే చూపిస్తారు. కనబడనటువంటి ఇక్కడ గుండె ఉందండి అని చెప్తారు, ఇక్కడ ఊపిరితిత్తులు ఉన్నాయి, ఇక్కడ ఇంటెస్టైన్స్ ఉన్నాయి, ఇక్కడ లివర్ ఉంది చెప్తారు, కిడ్నీస్ ఉన్నాయి అని చెప్తారు. కానీ మనసు ఎక్కడున్నది అంటే మీకు ఏమైనా అర్థం అవుతుందా? సో అది కూడా సూక్ష్మము. సో ఈ సూక్ష్మత్వం మనకు అర్థం చేసుకున్నప్పుడు మనసు అర్థం చేసుకుంటాం. అదేవిధంగా బుద్ధి అంటాం కదా, మనుషులు అంటే బుద్ధిజీవులు అంటారు, ఇంటెలెక్చువల్ బీయింగ్స్ అంటారు. బుద్ధిజీవులు అంటే ఏంటి? విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, ఆ విధంగా వాళ్ళు చక్కగా చేసుకుని ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని సక్రమంగా చేసుకుంటారని భగవంతుడు ఆ బుద్ధిని ఇవ్వటం జరిగింది. సో ఈ మనసు బుద్ధి ద్వారా ఈ సంస్కారాలు అనేది ఏంటి? ఇప్పుడు కొంతమందిలో చూసారా, సంస్కారాలు బాగులేవండి, వీళ్ళ సంస్కారాలు బాగులేవండి, ఎప్పుడు అరుస్తూ ఉంటారండి, లేకపోతే ఎప్పుడు అబద్ధం చెప్తా ఉంటారండి, అబద్ధం సంస్కారాలండి, లేదా బలానా వ్యక్తి దొంగతనం సంస్కారం అండి, అరిచే సంస్కారం, కరిచే సంస్కారం చెప్తుంటారు. ఈ సంస్కారాలు ఎక్కడి నుంచి వస్తాయి? సంస్కారాల్ని ఎలాగ మనం బాగు చేసుకోవాలి, ఎలాగ మనం శ్రేష్టంగా తయారు చేసుకోవాలి? ఇప్పుడు మనం చూసుకుంటే గీత ఆధారంగా చూసుకున్నట్టే సంస్కారాలు మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. ఉత్తమ, మధ్యమ, కనిష్ట అంటే సాత్విక, రాజసిక, తామసిక. ఇప్పుడు తామసికంగా ఉన్న సంస్కారాలని మళ్ళా మనము సాత్వికంగా ఎలా మరల్చుకోవాలి? ఇది మనకి ధార్మిక రంగంలో దొరకదు. ధార్మికంగా మనం అర్థం చేసుకున్నంత వరకు ఒక రకమైనటువంటి ఏంటంటే మూఢ విశ్వాసం, ఒక రకమైనటువంటి ఫిక్స్డ్ బిలీఫ్ సిస్టమ్ అనమాట. దాన్ని ఏమీ చేయలేము. ఒక ధార్మిక రంగంగా ఒక ధార్మిక గురువులు ఉంటారు, కొంతమంది ధార్మిక గురువులు ఉంటారు. అదేవిధంగా ఒక ధార్మిక పుస్తకం ఉంటుంది, లేక అనేక ఉండొచ్చు. హిందూ ధర్మంలో అనేక ధార్మిక గ్రంథాలు ఉన్నాయి, వేరే ధర్మాల్లో ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క గ్రంథమే ఉంది. ఇలాగా వాళ్ళ ఫిక్స్డ్ బిలీఫ్ సిస్టమ్స్, వాళ్ళు ఆ పెద్దవాళ్ళు ఆ గురువులు చెప్పిన విధానంలో మనం నడుచుకోవడమే మనం చేయాలి తప్ప మనంతటా మనము ఏమండి గురువు గారు మీరు ఇలా చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా, ఇలా ఉంటుంది కదా అని మనం చెప్పొచ్చా? చెప్పడానికి అవకాశం ఉండదు. అంటే ఆధ్యాత్మికంగా మనకున్నటువంటి ఎదిగే అవకాశము మనకి ధార్మిక రంగంలో మనకు కనపడదు. ఆ పుస్తకంలో వ్రాసిన మాటల ఆధారంగానే మనం నమ్మాలి తప్ప, అంటే ఏంటంటే అక్కడ బుద్ధినేత్రం తెరవము కాబట్టి 100% అంధవిశ్వాసంలో మనం నడవవలసి వస్తుంది ధార్మిక రంగం. అందుకనే చూసారా, మనం ఎంత ఈ విధంగా ధార్మికంగా మనం భక్తి చేసినప్పటికీ కూడా ఎన్నో చేస్తున్నాం కదా, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, అన్నదానాలు, వస్త్రదానాలు, ఇవన్నీ చేస్తున్నాం కదండి. ఎక్కడ తిరుగుతున్నాం అండి? గుడులు, గోపురాలు, మందిరాలు, మసీదులు,
ఇంత తిరుగుతున్నప్పటికీ కూడా ఒక చైతన్యం ఎందుకు రావటం లేదు మనుషులలో? ఒక ఏమిటి, నేను మంచి మార్గాన్ని నడవాలి కదా. ఎందుకంటే ఏ గ్రంథము కూడా తప్పుడు పనులు చేయమని ఎక్కడా చెప్పలేదండి. మీరు కుళ్ళు పనులు చేసినా పర్వాలేదు, మీరు కేవలం ఈ పుస్తక పఠనం చేయండి సరిపోతుంది అని ఎక్కడైనా చెప్పడం జరిగిందా చెప్పండి? ఎక్కడ కూడా ఆ విధంగా మనకి జరగలేదు. ఎప్పుడు మనకి ఏం చెప్తున్నారు? మనం ఏ నమ్మకంలో ఉన్నామో జీవిత కాలం అదే నమ్మకం మీదనే మనం గడుస్తూ ఉండాలి తప్ప ఎటువంటి విధంగా మనలో ఎటువంటి మార్పు అనేది రాదు. అలాంటప్పుడు అందుకనే చూసారు, ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకుంటే ఒక విషయం చెప్తారు. భక్తి నుండి మనకి ముక్తి జీవన్ముక్తి రాదండి. భక్తి నుండి ముక్తి జీవన్ముక్తి రాదు. భక్తి పూర్తయిన తర్వాత భక్తికి ఫలము జ్ఞానము అని చెప్తారు. అందుకనే భక్తి పూర్తయిపోతే జ్ఞానిగా మన పరివర్తన చెందుతాడు. జ్ఞానము ద్వారా మనకి ఇవన్నీ కూడా మనకి అందుబాటులోకి వస్తాయని, మనలో పరివర్తన జరగాలి. మన యొక్క బుద్ధి ఏమంటారు దాన్ని చాలా షార్ప్గా తయారవ్వాలి. మనసులో ఉన్నటువంటి కుండు ఆలోచనలన్నీ తొలగించుకోవాలి. చక్కటి జీవితాన్ని పొందాలి. ఆ విధంగా మనం సంస్కరించుకోవడానికి ఒక అవకాశము, మన ఆత్మని శుద్ధి చేసుకోవడానికి ఒక అవకాశము మనకి ధార్మిక రంగంలో దొరకదు, ఆధ్యాత్మిక రంగంలో దొరకదు. మరొక విషయం, ఇప్పుడు మనం భగవంతుడి యొక్క ఈ కార్యక్రమాల్లో ఒక పదం వాడుతుంటాం. ఏంటండి వాడతాం? పతిత పావన అంటాం. పతిత పావన అంటే అర్థం ఏమిటి? భగవంతుణ్ణి మనం పతిత పావన, రా వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయి అంటాం. అంటే నేను పతితమైపోయాను తండ్రి, నన్ను పావనంగా తయారు చేయి. పతితం ఏమి పతితమయ్యాము? శరీరం పతితమైందా, లేక ఉన్నటువంటి ఇన్నర్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది ఆత్మ పతితమైందా? ఎందుకు పావనంగా అవ్వలేకపోతున్నాం? ఇన్ని రకరకాల కార్యక్రమాలు, దైవిక డివోషనల్ ప్రోగ్రామ్స్ లో మనం పార్టిసిపేట్ చేస్తున్నప్పటికీ కూడా జన్మ జన్మలుగా చేస్తున్నాం అంటారు కదా. అయినప్పటికీ కూడా పావనంగా ఎందుకు అవ్వటం లేదు? ఈ రోజున మనం రియలైజేషన్ వచ్చింది. ఇదిగో నేను అబద్ధం ఆడుతున్నాను, లేదా నేను కోపం చేస్తున్నాను, అహంకారంతో ఉన్నాను, లోభంతో ఉన్నాను, ఆ విషయ వికారాల వలయంలో కూరుకుపోయి ఉన్నాను అని తెలిసినప్పటికీ కూడా చరిత్ర నిర్మాణం చేసుకోకపోయినా మొత్తం పోయినట్లే మనం చెప్పుకున్నాం కదా. చరిత్ర నిర్మాణం వైపు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఒక నొబిలిటీ అంటారు, విలువలు అంటాం, నైతిక విలువలు, మానవీయ విలువలు, సామాజిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు. ఈ విలువలు అనేది విలువలకే విలువ లేకుండా పోయింది కదండి ఈ రోజున. అక్కర్లేదా మనకి? ఏ విలువ మనకు అక్కర్లేదా? కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం చేసుకుంటే సరిపోతుందా జీవితం? ఆ విధంగా మనము చేసిన పర్వాలేదు అని చెప్పి ఎక్కడ ఏ ఏ ప్రవచనకర్త చెప్పడం జరిగింది? ఎక్కడా చెప్పలేదండి. ఏ గ్రంథంలో కూడా రాయబడలేదు. మీరు ఏ గ్రంథమైనా తీసుకోండి. మీరు నమ్ముకున్న వేదాలలో ఉందా, ఉపనిషత్తుల్లో ఉందా? ఎక్కడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం సినిమాల్లో కూడా చూపిస్తారు, నాటకాల్లో కూడా చూపిస్తారు. చెప్పండి, విజయం ఎవరికండి? సత్యము ఆధారంగా ఉన్నటువంటి వాళ్ళకే విజయము. ఆ హీరో సత్యత ఆధారంగా ముందుకు వెళ్తాడు, చివరికి సత్యమేవ జయతే అని అంటారు. సో పతిత పావన అంటే ధార్మిక జగత్తులో మనం చేసే ఇతర ఎన్ని కార్యక్రమాల ద్వారా మనం చేస్తున్నామో దాని ద్వారా మన సంస్కారాలు, ఆత్మలో పేరుకుపోయిన సంస్కారాలు ఇంకా పతితమవుతున్నాయి. ఇంకా చెడు పనులు చేయడం అనేది ఎక్కువ అవుతున్నాయి. చరిత్రహీనుల సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రపంచం అంతా కుళ్ళిపోతుందండి. ఈ ప్రపంచాన్ని ఎవరు బాగు చేయలేరు, భగవంతుడే వచ్చి సృష్టిని బాగు చేయాలి అని ప్రతి ఒక్కరిలో చేరిపోయిందండి. అటువంటి స్థితి చేరిపోయింది చివరికి. నిజంగా భగవంతుడు పతిత పావనుడైతే పతితుల్ని పావనంగా చెయ్యాలి కదా. ప్రపంచం అంతా పావనంగా అవ్వాలి కదా. ప్రపంచం అంటే భగవంతుని నమ్మమనే వాళ్ళు ఎక్కడున్నారు? ఎవరు? అందరూ నమ్ముతున్నారే. అథీస్ట్ ఎవరు లేరు కదా, అందరూ థీస్టే కదా. భగవంతుడు అంటే విశ్వాసం ఉన్న వాళ్ళే కదా. మనం దానికి రుజువులు మనకు కనబడుతున్నాయి కదా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రసంగాల్లో చూడండి, పెద్ద పెద్ద గురువులు మాట్లాడుతుంటే కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వింటున్నారు కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజున లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా ఎన్నో స్పెషల్ టీవీ ఛానల్స్ కూడా వచ్చేసాయి. ఒక్కొక్క ధార్మిక విభాగానికి ఒక ఛానల్ వచ్చేసింది కదా. ఇస్లాం ధర్మం వాళ్ళ టీవీ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, క్రైస్తవులకు కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఈ భక్తి టీవీ అని, ఆ టీవీ అని, హిందూ ధర్మం వాళ్ళకి టీవీ ఛానల్స్ ఉన్నాయి.
ఎక్కడైనా ఏ వ్యక్తి అయినా అక్కడ చూపించినటువంటి ఏ విషయం అయినా కూడా మీరు చెడు చేసినా పర్వాలేదు, కేవలం ఈ మూఢత్వంలో ఈ భక్తి చేసుకుంటా వెళ్ళండి, మీకు సరిపోతుంది, మీ జీవితం సార్థకం అవుతుంది అయినట్లేదని చెప్పి ఎక్కడైనా ఉందా? లేదు. అందుకంటే ఇక్కడ ముఖ్యమైన అంతరం ఎందుకు చెప్తున్నాను అంటే, ధార్మిక జగత్తులో నుండి మనం ఆధ్యాత్మిక జగత్తులోకి పరివర్తన కానంత వరకు మనలో పతిత సంస్కారాలు పెరుగుతాయి కానీ తరగవు. పావనంగా ఎప్పటికీ మనం అవ్వలేము. పతితంగా అవ్వడం అంటే శరీరాన్ని పతితం కాదు. శరీరం అనేది ప్రతిరోజు మనం 3 సార్లు స్నానం అనే పేరు మీద సబ్బు షాంపూ రాసుకుని మనం శుభ్రంగా కడుక్కుంటున్నాం కదా 3 సార్లు. కాబట్టి శరీరాన్ని శుభ్రం చేసుకోవడం కాదు, శరీరాన్ని నడిపించేటువంటి ఆ చైతన్య శక్తి, ప్రాణశక్తి, జీవశక్తి ఏదైతే ఉందో, ఆ ఆత్మశక్తి ఏదైతే ఉందో దానిని మనం పావనం చేసుకున్నట్లయితేనే మన జీవితము ఉన్నతంగా అవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలోనే ఇది సాధ్యము. అది శ్రీమద్ భగవద్గీతని తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకున్నప్పుడే అది సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి, భగవద్గీతని ధార్మిక గ్రంథంగా అర్థం చేసుకోవడానికి, ఆధ్యాత్మిక గ్రంథంగా అర్థం చేసుకోవడానికి నేను చెప్పినట్టుగా రాత్రికి పగలుకున్నంత భేదం ఉందండి. ఇప్పుడు ధార్మిక రంగంలో మనం ఏం చెప్తుంటామండి, ప్రతిదానికి మనం ఎందుకంటే బుద్ధిని వాడం కదా. ధార్మిక రంగం అంటే అంధవిశ్వాసం, భక్తి అంటే అంధవిశ్వాసం, ఒక కొన్ని ఫిక్స్డ్ బిలీఫ్ సిస్టమ్స్ ఆధారంగా, ఎందుకంటే మనకు తెలియదు కదా, ఎవరు చెప్పలేదు కదా, దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం, తప్పు లేదు. కొంతలో కొంత అయినా మనకు కొంత భయం కలుగుతుంది. భయం భక్తులు అంటారు కదా, భగవంతుడి పట్ల కలుగుతుంది. కొంత మనం ఏదన్నా మార్పు చెందుతాం. కానీ సమూలంగా బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని మనం అర్థం చేసుకొని ఎక్కడ యాక్యురేట్, ఎక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతోంది అని మనం ఆలోచించుకున్నట్లయితే, ఉదాహరణకి 2వ అధ్యాయంలోని 27వ శ్లోకము చాలా స్పష్టంగా చెప్పారు. భగవంతుడు ఏం చెప్పారండి, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య జ తస్మాద అపరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి అన్నాడు. ఎంత స్పష్టంగా చెప్పారండి. దాంట్లో ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన ప్రతి ఒక్కడు మళ్ళీ జన్మ తీసుకుంటాడు, ఇది అనివార్యము అన్నాడు. దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అన్నాడు. దేనికోసం నువ్వు బాధపడుతున్నావు అంటే భగవంతుడు ఎంత స్పష్టంగా చెప్పాడండి. అంటే ఒక దేహధారి, ఒక దైహిక రూపంలో ఉన్నటువంటి వ్యక్తి, మనలాగా ఉన్నటువంటి 2 కళ్ళు, 2 చెవులు, 1 నోరు, 2 కాళ్ళు, 2 చేతులు, ఈ విధంగా ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, పుట్టినవారు వారు తల్లి యొక్క గర్భం నుండి వాడు జన్మ తీసుకుంటారు. కాబట్టి పుట్టుకంటే అదనమాట, ఫిజికల్, భౌతికంగా పుట్టడం అనమాట. సో పుట్టినవాడు మరణిస్తాడు, ఈ శరీరము ద్వారా వచ్చినవాడు మన శరీరాన్ని చాలిస్తాడు. అర్థమైందండి. అలాంటప్పుడు ఇది అనివార్యం అని అన్నాడు. దేనికోసం అన్నాడు, మళ్ళీ అక్కడ డౌట్ పడతామేమో అని చెప్పి, ఇది అనివార్యము, దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అలాంటప్పుడు మళ్ళీ మనం ఏంటంటాం, జన్మరాహిత్యము అంటాం. ఒకవైపున జన్మరాహిత్యం కోసం మీరు కష్టపడాలని చెప్పి ఎంతో మంది ప్రవచనకారులు వాళ్ళ యొక్క ప్రవచనాల్లో చెప్తూ ఉంటారు. ఇక జన్మ లేకుండా చేసుకోవాలి అంటే దీనికి భగవంతుడు చెప్పినటువంటి ఆ సూత్రానికి విరుద్ధంగా ఉందా, లేక దానికి అనుగుణంగా ఉందా, ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే మళ్ళీ ఇంకా ఏం చెప్తారు, ఆత్మ పరమాత్మ, మనిషి చనిపోయిన తర్వాత పరమాత్మలో లీనమైపోయాడు. అంటే పరమాత్మలో లీనమైపోవడం అంటే ఏంటి, ఆత్మకు ఉనికిపోయినట్లే కదా. దానికి జన్మరాహిత్యానికి తేడా లేదు కదా. అంటే ఆత్మ వెళ్ళిపోయింది అంతే, ఇంకా మళ్ళీ ఇంకా రీబర్త్ వ్యవహారం అనేది లేదు. ఇవన్నిటికీను ఆ జాతస్య హి ధ్రువో మృత్యు శ్లోకంలో చెప్పిన దానికి విరుద్ధంగా ఉంది. అందుకని అక్కడ అది కరెక్టే, ఇక్కడ ఇది కరెక్టే, ఇక్కడ ఇది కరెక్టే అంటే అది మళ్ళీ మన మూఢత్వం అవుతుంది. అందుకని భగవద్గీత ఒక్కటే ఈ విషయం మీద చాలా స్పష్టమైన క్లారిటీ మనకి ఇస్తోంది. అది ఏ విధంగా ఇస్తోంది అన్న సంగతి కూడా మనం రాబోయే ఎపిసోడ్స్ లో చాలా స్పష్టంగా, ఈ డౌట్ ఉంటుందండి. సర్వ సమస్యలకి, సర్వ ప్రశ్నలకి పరిష్కారము, సర్వ ప్రశ్నలకి సమాధానము, సంతృప్తికరమైన సమాధానము, సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానము మనకి శ్రీమద్ భగవద్గీతని తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే 100% మన బుద్ధి అంగీకరించే విధంగా భగవద్గీతలో అంత స్పష్టత ఇవ్వడం జరిగింది. అదొక ముఖ్యమైన విషయం అన్నమాట. అది ధార్మిక రంగము, ఆధ్యాత్మిక రంగములో. ఇంకా ఏం చెప్తున్నాం, భగవంతుణ్ణి ఏం చెప్తామండి, భగవంతుడు సర్వవ్యాపి అంటాం. తప్పు లేదండి, అనండి.
భగవంతుడు సర్వవ్యాపి. భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పి మనం ఏం చెప్తున్నామండి? ప్రతి దాంట్లో భగవంతుడు ఉన్నాడు, మనిషిలో ఉన్నాడు, ఆ జర ఈ విధంగా మిగతా వస్తువుల్లో ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ మొత్తం అన్ని చోట్ల. ఇప్పుడు ఈ బల్లలో ఉన్నాడు, ఈ కుర్చీలో ఉన్నాడు, ఈ టీవీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు. సర్వవ్యాపి అంటే అది. అంటే మనం బుద్ధి నేత్రాన్ని ఎప్పుడైనా ఒక్కసారి తెరుచుకుని భగవంతుడు సర్వవ్యాపి అయినట్లయితే ఈ రోజున సమాజంలో, ఈ ప్రపంచంలో మంచి పెరగాల, చెడు పెరగాల? భగవంతుడు సర్వవ్యాపి అయినప్పుడు భగవంతుడు చేసే కర్తవ్యం ఏమిటి? మంచిని పెంపొందించే కర్తవ్యమే చేస్తాడు. భగవంతుడిలో ఎక్కడా కూడా అవగుణాలు లేవు. భగవంతుడిని ఎక్కడైనా మనం ఏమన్నా అన్నామా? కామసాగరుడు, క్రోధ సాగరుడు, లోభ సాగరుడు, మోహ సాగరుడు, అహంకార సాగరుడు అని అన్న ఎప్పుడైనా డిస్క్రైబ్ చేసామండి? భగవంతుని ఎప్పుడు కూడా ఏ ఏ ఏ పుస్తకం తీసుకున్నా కూడా ఏముందండి? ప్రేమ సాగరుడు, శక్తి సాగరుడు, ఆనంద సాగరుడు, దయాసాగరుడు, కరుణా సాగరుడు, పవిత్రతా సాగరుడు, సుఖ సాగరుడు, ఈ విధంగానే ఉంది కదా. మరి అలాంటి భగవంతుడు దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడు అన్నప్పుడు ప్రపంచం అద్భుతంగా తయారవ్వాలి. ఎటువంటి సందేహం లేదు. సో దీనికి కూడా స్పష్టత మనకి భగవద్గీత ఇస్తోందండి. భగవంతుడు సర్వవ్యాపి అవునా కాదా? ఒకవేళ అయినట్లయితే ఏ విధంగా సర్వవ్యాపి, కాకపోయినట్లయితే ఏ విధంగా కాదు అన్న సంగతి కూడా మనకి చాలా స్పష్టంగా మనకి భగవద్గీత మనకు అందిస్తోందండి. అందువలన భగవద్గీతను ఎందుకు ఇవన్నీ విషయాలు నేను కూలంకషంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాను. తర్వాత ఎపిసోడ్ నుంచి మనం ప్రారంభించుకుందాము. భగవద్గీత ఏ విధంగా ఎన్ని సమస్యలకి, ఎన్ని ప్రశ్నలకి ఏవైతే ఉన్నాయో మనము దీన్ని ఎలాగ మనం పరిపూర్ణం చేసుకోవాలి, దాన్ని ఎలాగ మనం భగవద్గీత ఇవన్నీ చెప్తున్నారు కదండి. నా గత 5-6 ఎపిసోడ్స్ నుంచి మీరు ఇలాగ చెప్తున్నారు భగవద్గీత సర్వ సమస్యలకి పరిష్కారం అని చెప్పి. భగవద్గీతలో ఉంది కదా, 9వ అధ్యాయం మొదటి శ్లోకం చెప్పండి. 9వ అధ్యాయం మొదటి శ్లోకం ఎంత స్పష్టంగా ఉందండి. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే. మర్చిపోకండి ఈ శ్లోకాన్ని. కొన్ని ఇంపార్టెంట్ వర్సెస్ ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే అది మన జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే జీవితం మారాలి. ఇప్పుడు మనం చెప్పేది ఏదైతే ఉందో ఇది ఒక ప్రవచనం కాదు, ఇది ఏవి కాదు, ఉపన్యాసం కాదు. ఇది ఏంటంటే నేను ఒక 30 సంవత్సరాల నుంచి ఏదైతే ఒక మార్గాన్ని అనుసరిస్తున్నానో ఆ మార్గం ద్వారా చక్కగా ఈ భగవద్గీతలో ఉన్న విషయాలన్నీ కూడా చక్కగా అర్థం చేసుకుని దాన్ని జీవితంలో ధారణ చేస్తూ ఉన్నాను కాబట్టి నా తపన ఏంటంటే ఎంతో మంది దుఃఖంలో, అశాంతిలో, అలజడిలో, టెన్షన్స్లో, రోగాలలో, సమస్యల్లో ఉన్నారో వాళ్ళ జీవితం బాగుండాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ విధంగా ఈ కార్యక్రమాలు ఎక్కడికి పిలిస్తే అక్కడ రమ్మంటే అక్కడ వెళ్ళి నేను చెప్తూ ఉన్నాను. ఇలా కొన్ని లక్షల మంది భగవద్గీతను తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుని వాళ్ళు కూడా ఇదే పనిలో విశ్వవ్యాప్తంగా కూడా ఉన్నారు. ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. ఇక్కడ అనసూయవే అన్న పంక్తి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే దోష దృష్టి లేకుండా, అంటే ఎటువంటి సంశయ దృష్టి లేకుండా, అవిశ్వాస ధోరణి లేకుండా, సంపూర్ణమైనటువంటి నమ్మకముతో, బలిహారి బుద్ధితో భగవంతుడు చెప్తున్నాడంటే భగవంతుడు పరమ సత్యము అని అన్నాం కదా. భగవంతుడు పరమ సత్యము, అబ్సల్యూట్ ట్రూత్ అంటే భగవంతుడి మహావాక్యాలు కూడా పరమ సత్యము కదా. కాబట్టి ఇందులో రహస్యాలతో కూడుకున్నటువంటిది, దోష దృష్టి అనేది ఉండకూడదు అని తీసేసి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం అన్నాడు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. జ్ఞానము సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము. ఎందుకంటే భగవద్గీతను ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక గ్రంథముగా మనం అర్థం చేసుకోలేదు ఇప్పటిదాకా. 10వ అధ్యాయం 32వ శ్లోకం మర్చిపోకండి. అధ్యాత్మ విజ్ఞానం, నేను తెలియజేసేటువంటి జ్ఞానము గీత ద్వారా 574 శ్లోకాల గీత ద్వారా తెలియజేసేది 100% ఆధ్యాత్మిక గ్రంథము, ఆధ్యాత్మిక జ్ఞానము. సో జ్ఞానం విజ్ఞాన సహితం అన్నాడు. నేను విజ్ఞాన సహితముగా అంటే జ్ఞానము మరియు విజ్ఞానం ఇంగ్లీష్లో ఏమంటారు? నాలెడ్జ్ అండ్ విజ్డమ్. అంటే జీవితంలో ఈ జ్ఞానాన్ని ఎలాగ ధారణ చెయ్యాలి అది కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను
అని చెప్పి ఈ రెండు తెలుసుకున్న తర్వాత యజ్ఞాత్వా మోక్షసే, యు ఆర్ లిబరేటెడ్. మోక్షం అంటే లిబరేషన్ కదా. మోక్షసే అశుభాత్ అన్నాడు. సర్వ అశుభాలు, అశుభాలు అంటే ఇప్పుడు మనం దైనందిన జీవితంలో మనం ఈ రోజున మనం అన్ని కూడా అశుభాలే కదా. ఏ ఏ ఏ వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నాడండి? ఏ వ్యక్తి అయినా సంపూర్ణంగా హాయిగానే మానవ జన దుర్లభము బ్రహ్మాండమైన జీవితం నేను చేస్తున్నానండి, నేను హాయిగా ఉంటున్నాను, ఇతరులకు కూడా హాయిని కలిగిస్తున్నాను, నేను ఆరోగ్యంగా ఉంటున్నాను, ఇతరులకు కూడా ఆరోగ్యాన్ని అందజేసే విషయాల్లో పాల్గొంటున్నాను, ఈ విధంగా ఎక్కడైనా ఉన్నారా? ఎంత బాగా కోటాను కోట్ల పడగలేసినటువంటి వాళ్ళు కూడా ఈ రోజున టెన్షన్స్ లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, రోగాల్లో ఉన్నారు. ప్రపంచం అంతా కూడా ఎలా తయారైంది చూసా? మీకు తెలుసునా? మీకు ఈ రోజున రోగాల నిలయముగా తయారైపోయింది. ఫార్మా కంపెనీస్ ఎన్ని ఉన్నాయండి? కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రపంచం మొత్తం మీద ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఏమైనా స్కానింగ్ సెంటర్స్, ఈ ల్యాబొరేటరీస్ ఇవన్నీ ఉన్నాయి. కొన్ని కోట్ల సంఖ్యలో మెడికల్ షాపులు ఉన్నాయి. కొన్ని అంతా ఏమైపోయింది చెప్పండి? ప్రపంచం అంతా కూడా ఒకప్పుడు ఏమీ లేవని చెప్పుకున్నాం కదా గత ఎపిసోడ్లో. ఎందువల్ల ఇలా వచ్చింది? దీని నుంచి మారడానికి ఎక్కడ పరిష్కారం లేదా? ఈ విధంగానే అజ్ఞానంలోనే ఉంటూ ఏమి పొందకుండానే ఊహాలోకంలోనే తేలియాడుతూ బుద్ధినేత్తరాన్ని మోసుకొని 100% అంధవిశ్వాసంలోనే ప్రయాణం చేస్తూ శరీరాన్ని చాలించవలసిందేనా? ఎందుకంటే శరీరం అయితే ఎలాగైనా టెంపరీయే కదా. మనం కావాలనుకున్న ఒక క్షణం కూడా ఉండలేం కదా. మనం ఎంతవరకు ఆ పాత్ర ఉందో అంతవరకు ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. ఒకసారి వెళ్ళిపోయామంటే దాని మీద మనకు ఒక రూపాయి అంత పవర్ కూడా లేదు దాని మీద. మనకున్న ఆస్తి 100 కోట్ల ఆస్తి విడిచిపెట్టినా 100 కోట్లలో ఉన్నటువంటి ఒక్క రూపాయి మీద కూడా మన ఆధిపత్యం ఉండదు. మన పరివారం అనుకున్న వాళ్ళు మన పరివారం కారు. మళ్ళీ వృత్త జన్మ, మళ్ళీ ఇంకెక్కడో పుడతాం, మన సంస్కారాల ఆధారంగా పుడతాం. అది ఏ విధంగా ఒక మనిషి టాటా బిర్లా అంబానీ ఇంట్లో పుడుతున్నాడు, ఒక మనిషి ఏమో అడుక్కుని వాడి ఇంట్లో పుడుతున్నాడు. దానికి ఏదైనా ఫార్ములా ఉందా? ఎక్కడుంది ఫార్ములా? ఏం చేస్తే నేను చాలా చక్కటి కుటుంబంలో పుడతాను, ఏమి చేయకపోతే నేను ఈ విధంగా చెడు మార్గంలో వెళ్ళిపోతూ నేను ఈ విధంగా కుళ్ళు జన్మ తీసుకుంటాను అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. దానికి ఏమన్నా భగవంతుడు ఏమైనా దానికి ఏమైనా కారణమవుతాడండి? భగవంతుడు ఏమంటున్నాడు? నీ సంస్కారాలు శ్రేష్టంగా ఉన్నట్లయితే సంస్కారాల ఆధారంగా ఆ విధంగా నీకు శ్రేష్ట జన్మ దొరుకుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? సంస్కార పరివర్తన చేసుకోవాలి. సో ఈ విధంగా భగవద్గీత అనేక ప్రశ్నలకు అన్నమాట జ్ఞాతి గుహ్యమైనటువంటి విషయాలు మనకి తెలియచేస్తూ ఉంది. మనం ఏం చేద్దామంటే ఇక్కడితో ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేద్దాము. ఆపేసి మరొక ఎపిసోడ్లో మనము శ్రీమద్ భగవద్గీత నిజంగానే ఇన్ని సీక్రెట్స్ ఉన్నాయా ఇందులో, ఇవన్నిటి నుండి నేను పరిష్కారం పొందాలంటే భగవద్గీతని ఖచ్చితంగా 100% నేను తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటాను, నా జీవితాన్ని పరివర్తన చేసుకుంటాను. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే అందరూ పరివర్తన అవుతే నేను పరివర్తన అవుతారని. ఎవరు పరివర్తన అవ్వరండి. ఎవరు పరివర్తన అవ్వరు. ఎవరిని పరివర్తన చేసే శక్తి మీకు లేదు. మీ ఇంట్లో వాళ్ళనే మీరు పరివర్తన చేయలేరు. అలాంటి సమాజాన్ని ఎలా పరివర్తన చేస్తారు? కేవలం మీ చేతిలో ఉన్నదల్లా మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవడం, ఆ భగవద్గీత తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవడం తప్ప ఇంకొకటి ఏమి లేదు. ఈ రోజున ముఖ్యంగా మనం తెలుసుకున్నది ఏంటంటే శ్రీమద్ భగవద్గీతను ఒక ధార్మిక గ్రంథముగా కాకుండా విశ్వాత్మలకు సంబంధించిన 850 కోట్ల మంది మనుషులు ఈ పుడమి మీద, ఈ భూమండలం మీద వర్తమాన సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి మనుషులందరికీ సంబంధించిన గ్రంథము. ఆ విధంగా అర్థం చేసుకున్నట్లయితే భగవద్గీత ద్వారా మన జీవితాన్ని సర్వాంగ సుందరంగా శ్రేష్టంగా తయారు చేసుకోవడం కాకుండా మన సంస్కారాల పరివర్తన చేసుకుని తర్వాత రాబోయేటువంటి జన్మలు కూడా శ్రేష్టంగా తయారు చేసుకోవడానికి అవకాశం నా యొక్క ప్రవచనాన్ని ముగిస్తుంది. గీతా రహస్యాన్ని, గీతా తత్వ జ్ఞానాన్ని మనకు భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల పేరుతో వివరంగా వివరించిన వారు శ్రీనాథ్ గారు. వారికి ధన్యవాదాలు. ఈ 7వ ప్రసంగం ముగిసి